హలో స్టూడెంట్స్, నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏపీ సెట్ నోటిఫికేషన్ పడింది. అందరూ అప్లై చేశారు కదా. చాలామంది ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు, మెటీరియల్ ఏదైనా ఉంటే బాగుండు, మార్కెట్లో బుక్ ఏదైనా ఉందా మేడం అని ఫోన్ చేస్తున్నారు. అందుకని నా వంతుగా నేను ఏమైనా చెప్పగలనేమో అని మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరం కలిపి ఆన్లైన్లో కొన్ని క్లాసెస్ చెప్తామని అనుకున్నాను. దానిలో ఇంతకుముందు ఆల్రెడీ నేను నా ఛానల్లో పెట్టాను హైబ్రిడైజేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలని. హైబ్రిడైజేషన్ ఇది పర్టికులర్లీ ఏపీసెట్ 2021 ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి మీకు హైబ్రిడైజేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలో ఇంతకుముందు ఒక క్లాస్ నేను నా ఛానల్లో పెట్టాను. మీకు ఆ లింక్ కావాలంటే కింద పెడతాను, ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. హైబ్రిడైజేషన్ అనేది ఫస్ట్ టాపిక్ అనమాట ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో. అది దాని మీద డెఫినెట్గా సెట్లో బిట్ ఉంటుంది. మీకు 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి హైబ్రిడైజేషన్ టాపిక్ మిస్ అవ్వకుండా ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి. హైబ్రిడైజేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏమి హైబ్రిడైజేషన్ ఉంటే ఏమి స్ట్రక్చర్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవాళ వచ్చి మన టాపిక్ ఏంటి అంటే బొరేన్స్. బొరేన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సెట్, నెట్ ఏదైనా కానీ అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బొరేన్స్ అనేది డెఫినెట్గా క్వశ్చన్ అనేది ఉంటుంది. బొరేన్స్లో మనకి జనరల్గా చదివేటప్పుడు థియరీ టాపిక్స్ చదివేటప్పుడు ఏం చేస్తామంటే బొరేన్ అంటే డైబొరేన్ స్ట్రక్చర్ చదివేస్తాం. దాని స్ట్రక్చరు బనానా బాండ్, B2H6 అది అందరికీ తెలిసిన విషయమే, అక్కడితో వదిలేస్తాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో బొరేన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది చాలా ఈజీ టాపిక్ అనమాట, నెగ్లెక్ట్ చేస్తారు. కానీ నేర్చుకుంటే చిన్న టాపికే, దాని మీద డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి సెట్ అనేది సిఎస్ఐఆర్ నెట్ అంత టఫ్గా ఉండదు. మీరు 4 సెమిస్టర్స్ సిలబస్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే, ఇంతకుముందు ఏంటి అంటే పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉండేది, పేపర్ 2 వచ్చి మీరు ఏ సబ్జెక్ట్ ఆప్ట్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ ఉండేదన్నమాట. అప్పుడు ఎలా ఉండేదంటే పేపర్ 1 పార్ట్ 1 పేపర్ 1 సెలెక్ట్ అయితే పేపర్ ఏ అనేవాళ్ళు. ఏ అనేది జనరల్ అనమాట, రీసెర్చ్ మెథడాలజీ, టీచింగ్ యాప్టిట్యూడ్ ఇవి ఉండేవి. అది సెలెక్ట్ అయితే, అది క్వాలిఫై అయితేనే మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది 2 పార్ట్స్ ఉండేది. మళ్ళీ పార్ట్ బి, పార్ట్ సి, ఇవి 2 కరెక్ట్ చేసేవాడు. ఇది అయితేనే ఇది కరెక్ట్ చేసేవాడు. ఇప్పుడు అలా కాకుండా ఓవరాల్గా అన్నీ కలిపి చూస్తున్నారు. కాబట్టి మీరు మీ సబ్జెక్ట్లో కంప్లీట్గా 100% ఎఫర్ట్ పెట్టి మీరు ఇది ఆన్సర్ చేయగలిగితే ఇక్కడ మీరు రికవర్ అవ్వచ్చు, ఇక్కడ కవర్ అవ్వచ్చు, ఓవరాల్గా మీరు విన్ అవ్వచ్చు ఎగ్జామ్. కాబట్టి ఇది మీకు ఇంకొక ప్లస్ అనే చెప్పాలి. ఇప్పుడు ఇది లేదు కాబట్టి ఈ సపరేషన్. పార్ట్ ఏ కూడా ఈజీయే. ఈ పార్ట్ ఏ పేపర్ ఏ చదవడానికి ఏంటి అంటే అందులో ఫ్రాగ్మా పబ్లికేషన్ ఉంటుంది. ఫ్రాగ్మా పబ్లికేషన్స్ అని మార్కెట్లో దొరుకుతుంది. ఈ ఫ్రాగ్మా పబ్లికేషన్స్ బుక్ అనేది కొనుక్కున్నట్టయితే ఈ పేపర్ ఏ కంప్లీట్గా సెట్ సిలబస్, అది తెలంగాణ సెట్ కానీ ఏపీ సెట్ కానీ రెండింటికి కంపల్సరీ ఫ్రాగ్మా పబ్లికేషన్ ఉంటుంది. అది వరకు ఆ బుక్ వరకు చదువుకుంటే ఇది సరిపోతుంది. ఇది పార్ట్ బి, పార్ట్ సిలో మీకు సిలబస్ వైజ్గా, టాపిక్ వైజ్గా మీకు మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి క్లాసెస్. సిఎస్ఐఆర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఇంకా ఇబ్బంది లేదు, ఇది ఈజీగా చేయగలుగుతారు. మా వంతు మేము ఎగ్జామ్ అయ్యే వరకు ఏం చెప్పగలమో అని చెప్తాము. ఓకేనా? ఇప్పుడు మనం పార్ట్ బి, పార్ట్ సికి సంబంధించి మన సబ్జెక్ట్ వచ్చి కెమిస్ట్రీ కాబట్టి ఈ కెమిస్ట్రీలో ఫస్ట్ టాపిక్ హైబ్రిడైజేషన్ నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చి బొరేన్స్ నేర్చుకున్నాము. బొరేన్స్ బొరేన్స్లో మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ బొరేన్స్, క్వశ్చన్స్ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ బొరేన్స్. మీకు ఒక బొరేన్ ఇచ్చేసి విచ్ టైప్ ఆఫ్ బొరేన్ ఈజ్ దిస్ అని అడుగుతారు అనమాట. అప్పుడు మీరు క్లాసిఫికేషన్ ఆఫ్ బొరేన్స్ ఐడియా ఉంటే అది నోట్ చేయొచ్చు. ఎలా క్లాసిఫికేషన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే క్లోజోబొరేన్స్,
nidoboranes, arachnoboranes, hypoboranes. ఇవి 4 టైప్స్ ఆఫ్ బోరేన్స్ ఉన్నాయి. మీకు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది అడిగిన క్వశ్చన్ ఈ 4 టైప్స్లో ఏదో ఒక దానికి ఎందుకు వెళ్తుంది మీకు ఇచ్చిన బోరేన్. క్లోజోబోరేన్ అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం? క్లోజోబోరేన్స్ అనేది జనరల్ ఫార్ములా BnHn+2 ఉంటుంది. క్లోజోబోరేన్స్కి BnHn+2. అదే నిడోబోరేన్స్ అయితే BnHn+4. arachnoboranes అంటే BnHn+6. క్లోజోబోరేన్స్, నిడోబోరేన్స్, arachnoboranes. నెక్స్ట్ వచ్చి హైపోబోరేన్స్. హైపోబోరేన్స్కి BnHn+8 ఉంటుంది. ఇవి 4 టైప్స్ ఆఫ్ బోరేన్స్. మీకు ఒక బోరేన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక క్వశ్చన్ ఎలా ఇస్తారు? B4H10 ఇచ్చారు. B4H10 ఇచ్చి విచ్ టైప్ ఆఫ్ బోరేన్ ఈస్ దిస్? ఆప్షన్స్ క్లోజో, నిడో, ఎరాక్నో, హైపో అని అన్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? దీన్ని ఈ టర్మ్స్లో రాసుకుంటారు. దీన్ని N అనుకుంటారు. Bn అంటే N4 అయితే H ఎంత ఉంది? 4+6 కదా. కాబట్టి BnHn+6, 4+6, B4H10 ఇలా రాసుకుంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ BnHn+6. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ బోరేను? arachnoborane అన్నమాట. B4H10 అనేది arachnoborane కిందకి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో టైప్ చూద్దామా? B2H6 ఇచ్చారనుకోండి. B2H6 ఇచ్చి విచ్ టైప్ ఆఫ్ బోరేన్ ఈస్ దిస్ అని అన్నారు అనుకోండి. అప్పుడు ముందు దీనికి మీరు ఏం చేసుకుంటారు? ఈ ఫార్ములాస్లో దేనికి సరిపోతుందో చూసుకుంటారు. ఫస్ట్ దీన్ని Bn, N అంటే 2, Hలో N, 6లో 2 తీసేస్తే ఇంకెంత మిగులుతుంది? 4. BnHn+4. చూడండి ఇక్కడ N బదులు 2 పెట్టారనుకోండి. B2H2+4 సరిపోతుంది కదా. B2H6 అంటే మన బోరేన్ ఏ టైపు? BnHn+4. ఇంత టైం ఉండదు, ఫాస్ట్గా చేసేయడం వస్తుంది, ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ BnHn+4 కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ బోరేను? నిడోబోరేన్. ఇది నిడోబోరేన్. ఇలా అడుగుతారు అనమాట. ఇచ్చిన కాంపౌండ్స్ ఏ టైప్ ఆఫ్ బోరేన్ అని అడుగుతారు. ఆ బోరేన్ని మీరు ఆ ఫార్ములాలో రాసుకుని దానిలో అది ఏ టైప్ ఆఫ్ బోరేనో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. B5H10 ఉందనుకోండి. ఇది ఏ టైప్ ఆఫ్ బోరేన్ అన్నారు. ఇప్పుడు దీన్ని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది రాసుకుంటాను. Bn, N అంటే 5 అనుకున్నాను. Hn+5. ఇది B5H11 ఉంటుంది. Hn+6 అంటే 5+6. వీటిలో కనెక్ట్ అయ్యేదే ఇస్తాడు ఫార్ములా మీకు ఏది ఇచ్చినా కూడా. సో BnHn+6 కదా B5H11 అంటే. కాబట్టి అది ఏ టైప్ ఆఫ్ బోరేన్? arachnoborane అన్నమాట. arachnoborane. ఇలా మీకు ఇచ్చిన బోరేన్స్ అనేవి ఏ టైప్ అనేది మీరు రాయగలుగుతారు. అలా కాకుండా కొన్నిసార్లు ఏమని అడుగుతారంటే డైరెక్ట్గా ఇంత ఈజీగా అడగరు కదా సెట్ ఎగ్జామ్లో. అప్పుడు ఏం చేస్తారు? ఈ క్వశ్చన్ని కొంచెం టఫ్ చేయడానికి ఇంత ఈజీగా అడగకుండా దీన్నే ఇదే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే B5H6 5- విచ్ టైప్ ఆఫ్ బోరేన్ ఈస్ దిస్ అని అడుగుతారు. B5H6 సమ్ అయాన్ పైన. ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎంత నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ని దీనికి కలిపేసుకోండి. అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? B5H6+5 అంటే B5H11. మీకు ఇచ్చిన ఈ నెంబర్ని, అయాన్ యొక్క నెంబర్ని హైడ్రోజన్స్ యొక్క నెంబర్కి యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు అది B5H11. ఇప్పుడు ఈజీ కదా మీకు. ఇదేమవుతుంది? ఇప్పుడు BnHn+5
hn ప్లస్ 6 n అంటే 5 ప్లస్ 6 11 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది రాసుకున్నాం. అప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ బొరేన్? ఎరాక్నో బొరేన్ అన్నమాట. ఇది ఎరాక్నో బొరేన్. ఒకవేళ మీకు అయాన్ ఫామ్లో బొరేన్ ఇచ్చి అది ఏం బొరేన్ అని అడిగితే అయాన్ నెంబర్ ఎంత మైనస్ అయానే ఇస్తాడు డెఫినెట్గా, ఎందుకంటే హెచ్ని తీసేస్తాడు కదా, హెచ్ మైనస్ని తీసేస్తాడు. 5 ఇక్కడ ఎంత నెంబర్ ఉందో దాన్ని హెచ్ఎల్ నెంబర్కి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వచ్చిన బొరేన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ఫార్ములా రాసుకోవాలి. రాసుకుని చెప్పుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దామా? B10 H10 8 మైనస్ ఉంది. B10 H10 8 మైనస్ ఇచ్చాడు. విచ్ టైప్ ఆఫ్ బొరేన్ ఇస్ దిస్ అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? దీన్ని ఇప్పుడు 8ని తెచ్చి B10కి యాడ్ చేసుకుంటారు. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? B10 H18. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్ములా BN, N అంటే 10, BN HN 18లో 10 పోతే 8, BN HN 8 ప్లస్ 8. అది ఏ టైప్ ఆఫ్ బొరేన్? హైపోబొరేన్. కాబట్టి ఇది మనకి ఇచ్చిన ఈ ఫార్ములా ఏ టైప్ ఆఫ్ బొరేన్? హైపోబొరేన్ అన్నమాట. ఆప్షన్స్లో క్లోజో, నిడో, ఎరాక్నో, హైపో ఈ 4 ఉంటాయి. అందులో ఏ టైప్ ఆఫ్ బొరేనో రాసుకున్నారు. కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ బొరేన్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ బొరేన్స్లో 3 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ది వచ్చి క్లాసిఫికేషన్ ఆఫ్ బొరేన్స్, రెండోది వచ్చి స్కెలిటల్ ఎలక్ట్రాన్ పెయిర్ ఎలా కట్టాలి, బొరేన్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయమంటాడు. అది కూడా ఈజీయే, కానీ అంటే ముందు ఈ స్టెప్ వస్తే మీకు తర్వాతే వస్తాయి. బొరేన్స్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ బొరేన్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చి స్కెలిటల్ ఎలక్ట్రాన్ పెయిర్, స్కెలిటల్ ఎలక్ట్రాన్ పెయిర్ క్యాలిక్యులేట్ చేయడం ఒకటి, థర్డ్ వచ్చి స్టైక్స్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేయడం. ఇవి 3 మీద క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఉండదు. కాబట్టి బొరేన్స్లో ఈజీగా వచ్చేసేది ఇది. మీరు టేబుల్ ఒకటి ముందు గుర్తుపెట్టుకున్నట్టయితే దీన్ని బేస్ చేసుకునే మిగతా ఉంటాయి. ఇవాళకి ఇవి బై హార్ట్ చేసుకోండి. క్లోజో అంటే BN HN ప్లస్ 2, నిడో అంటే BN HN ప్లస్ 4, ఎరాక్నో అంటే BN HN ప్లస్ 6, హైపో అంటే BN HN ప్లస్ 8. ఓకే, మనకి ఏ బొరేన్ ఇచ్చినా అది అయాన్ ఇస్తే అయాన్ నెంబర్ ఎంత ఉందో దానికి హెచ్కి కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఆ ఇచ్చినటువంటి బొరేన్ని BN HN ప్లస్ ఫామ్లో రాసుకోవాలి. ప్లస్ 4 కానీ ప్లస్ 6 కానీ ప్లస్ 8 కానీ వస్తుంది. దాన్ని అలా రాసుకున్న తర్వాత అది ఏ టైప్ చూసుకుని ఆ టైప్ ఆఫ్ బొరేన్ అని చెప్పాలి. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ బొరేన్స్ అన్నమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామా? B6 H10. Which type of borane is this? అప్పుడు దీన్ని ఏం చేస్తాం? BN HN, ఇక్కడ N is equal to 6. 10 minus 6 ఎంత అవుతుంది? 4. అది ఇక్కడ వేసుకుందాం. BN HN plus 4. అది ఏం బొరేన్? నిడో బొరేన్. ఇచ్చిన బొరేన్ నిడో బొరేన్. నెక్స్ట్ B10 H14 ఇచ్చారనుకోండి. ఇది ఏం టైప్ ఆఫ్ బొరేన్? ఇది కూడా BN HN ప్లస్ 4. అర్థమవుతుందా? ఇక్కడ నెంబర్నే N అనుకుంటా. ఇక్కడ నెంబర్ని N వేసుకుని ఈ N దీనిలో నుంచి తీసేస్తా. 14 minus 10, ఇది 10, ఇక్కడ 10,
14 మైనస్ 10 ఇక్కడ వేసుకుంటా 4. అప్పుడు ఇది నిడోబోరేన్, ఇది కూడా నిడోబోరేనే. నెక్స్ట్ ఇంకొక అయాన్ చేద్దామా? B6 H8 ఉందనుకోండి. ఇది ఏం బోరేన్ అవుతుంది? Bn, n is equal to 6. Bn Hn, n అంటే 6 కదా, 8 minus 6 ఇక్కడికి వెళ్తుంది 2. Bn Hn plus 2, అదేం బోరేన్? Bn Hn plus 2 క్లోజోబోరేన్. క్లోజోబోరేన్. ఇప్పుడు దీనికి ఇదే క్వశ్చన్ని చిన్న మార్క్ చేస్తే వేరే మారిపోతుంది చూడండి. B6 H8 2 మైనస్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు దీన్ని విచ్ టైప్ ఆఫ్ బోరేన్ ఇస్ దిస్ అని అడిగంటే ఏం రాస్తాం? ముందు ఈ నెంబర్ని దీనికి యాడ్ చేసేసుకోవాలి, యాడ్ చేసుకుని రాసుకోవాలి. B6 H10, B6 H10 వస్తే ఈ B6 H10ని ఈ ఫామ్లో రాసుకుంటాం. Bn, n అంటే 6, Bn Hn, n అంటే 6 కదా, 10 minus 6 ఎంత? 4, దాన్ని ఇక్కడ రాస్తాం. Bn Hn plus 4, ఇది ఏ టైప్ ఆఫ్ బోరేన్? నిడోబోరేన్. ఇది నిడోబోరేన్. చూడండి చిన్న మార్పు, ఇక్కడ 2 మైనస్ వచ్చేసరికి క్లోజ్ అవ్వగా నిడే అయిపోయింది. చిన్న మార్పు మీరు పైన కూడా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు ప్రీవియస్ ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు బేసిక్ రూల్ తెలిసింది, బొరేన్స్ని క్లాసిఫికేషన్ చేయడం ఎలాగో తెలిసింది. ఈ క్లాసిఫికేషన్ చేసిన తర్వాత చేసే దానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, అవి ప్రాక్టీస్ చేసుకుని ఒక చోట నోట్ చేసుకుని ప్రీవియస్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి, నెట్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఏపీసెట్ ప్రీవియస్ పేపర్స్, వాటిలో ఇప్పటి వరకు బోరేన్స్ మీద, క్లాసిఫికేషన్ ఆఫ్ బోరేన్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ వచ్చినాయో చూసుకుని అక్కడ నోట్ చేసుకోండి, వాటిని ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు రాకపోతే కామెంట్స్లో అడిగితే నేను ఆన్సర్